శ్రీ గణేశుని కథ. ఒకప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి కైలాస పర్వతంపై నివసించుచుండగా, ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలని అనుకుంది. అప్పటికే పార్వతీదేవికి ఒక కుమారుడు కావాలని కోరిక కలిగింది. అప్పుడే తన శరీర ముడులు, ఉత్తరక్రమంలోని మెట్టులు నుండి కొంత పసుపును తీసుకుని, ఆ పసుపుతో ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారుచేసింది. ఆ బాలుడికి జీవం ప్రసాదించి, అతడిని తన కుమారునిగా ముద్దు పెట్టుకుంది. అతని పేరు గణేశుడు. ఆ సమయంలో పార్వతీదేవి గణేశునికి ఒక పని అప్పగించింది. నేను స్నానం చేస్తున్నాను, ఎవ్వరినైనా లోపలికి రానివ్వవద్దు అని చెప్పింది. అలా గణేశుడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో శివుడు అటుగా వచ్చాడు. లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా గణేశుడు అడ్డగించాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో గణేశుని తలను తీసేశాడు. ఇది చూసి పార్వతీదేవి శోకాక్రాంతురాలయ్యింది. శివుడు తన పొరపాటు తెలుసుకుని వెంటనే గణేశునికి ఒక ఏనుగు తలను తగిలించి జీవితం ప్రసాదించాడు. అప్పటినుంచి గణేశుడు, గజాననుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు వంటి పేర్లతో పూజలు పొందుతున్నాడు. శ్రీ గణేశుడు అభయప్రదాత, విఘ్నాలను తొలగించే దేవుడు. ఏ కార్యాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజిస్తారు.